లిక్కర్ స్కామ్ ని కీలక మలుపు చోటు చేసుకుంది. హైదరాబాద్ లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదును సీజ్ చేశారు. అయితే ఇందులో తవ్వే కొద్దీ కూడా నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో సోదాలు చేశారు ఏపీ సిట్ అధికారులు. కాచారంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో A1 కేసిరెడ్డి దాచిపెట్టిన 11 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకుంది సిట్. మొత్తం 12 బాక్సుల్లో డబ్బు దొరకడంతో మెషిన్స్ తో ఆ డబ్బు మొత్తం కూడా లెక్క పెట్టారు సిట్ అధికారులు. ఈ నగదును 2024 జూన్ లో A40గా ఉన్న వరుణ్ అండ్ A12 గా ఉన్న చాణక్య కలిసి ఫామ్ హౌస్ కి తరలించినట్లుగా చెప్పింది సిట్ బృందం. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఈ ఫామ్ హౌస్ ఉన్నట్టుగా గుర్తించింది సిట్. దాంతో సులోచన ఫామ్ హౌస్ నిర్వాహకులతో రాజ్ కేసిరెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి, ఇంకా ఎక్కడెక్కడ ఎంత డబ్బు దాచిపెట్టారు అనే దానిపైనే ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు అనుకోవచ్చు దీన్ని. హైదరాబాద్ లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదును సీజ్ చేసిన దృశ్యాల్ని మనం స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తం 12 బాక్సెస్ మనం చూస్తున్నాం. ఆ 12 బాక్సెస్ లో మొత్తం 11 కోట్ల రూపాయల డబ్బు కట్టల్ని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్ శివార్లలో ఏపీ సిట్ అధికారుల సోదాలకు సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో శంషాబాద్లో ఉన్నటువంటి కాచారం గ్రామంలో సులోచన ఫామ్ హౌస్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్కు రావడం జరిగింది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకే వరుణ్, అంతేకాకుండా చాణక్య ఇద్దరూ కూడా జూన్ 2024లో ఈ డబ్బులంతా కూడా ఇక్కడ ఉంచామనేది ప్రధానంగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేశారు. వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఈ సోదాలు జరిగినట్టుగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం సులోచన అగ్రి ఫార్మ్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తోంది. ఇది ప్రొఫెసర్ బాలరెడ్డికి చెందినదిగా కూడా ఒకవైపు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డికి, అంతేకాకుండా బాలరెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే దాని మీద కూడా సిట్ అధికారులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 12 బాక్సుల్లో కూడా 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో మొత్తంగా కొన్ని డెన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ డెన్స్లో ఈ వచ్చినటువంటి డబ్బులంతా కూడా ఈ విధంగా బాక్సుల్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ షెల్ కంపెనీస్తో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరింత లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. విజువలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి TV9 శంషాబాద్ నుంచి.